నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు కొన్ని వస్తువులు గార్డెన్ కోసమని కొన్నాను. అవి మీకు చూపిస్తాను. దాని రేట్లు అవి కూడా చెప్తాను. నేను ఎలా ఉపయోగించానో వాటి యొక్క ఉపయోగం ఏంటో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇవి చూసి మీరు ఎంతకంటే మంచివి ఎక్కడన్నా దొరుకుతున్నట్టయితే ఆన్లైన్లో నాకు దయచేసి నా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను ఉపయోగించుకుంటాను. అలాగే మీ సలహాలు కూడా నాకు కావాలి. మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి వీడియో. నేను 3 రకాల వస్తువులు తెప్పించానండి ఈ మధ్యన. అందులో ఫస్ట్ది ఏంటంటే ఇవి చూడండి, 3 చూపిస్తాను మీకు. ఈ స్టాండు ఇవి కుండీలు లేకపోతే ఈ ఐరన్ స్టాండ్లు 3 రకాలు తెప్పించాను. ఇవి ఒక్కొక్కటి కాస్ట్ ఎంత, నేను ఎలా ఉపయోగించాను మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఎంత బరువు మోస్తున్నాయి, కుండీలు ఏమి వేసాను అన్నీ కూడా, వాటి సైజులు కూడా చెప్తాను. మీరు నాకు చేయవలసింది ఏంటంటే హెల్ప్, ఇలాంటిది ఇంతకంటే మంచిలో ఇంకా మంచివి చీప్గా దొరుకుతున్నాయి అనుకుంటే నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను తెప్పించుకుంటాను. లేదంటే మీరు ఎవరైనా బాగున్నాయి అనుకుంటే తెప్పించుకోండి. ఇవి మొత్తం 12 స్టాండ్లు అండి. ఇవి ప్లాస్టిక్ స్టాండ్లు. ప్లాస్టిక్ అంటే పైన ప్లాస్టిక్ ఉంటుంది, మిగతాదేమో కింద అంతా స్టీల్ అనమాట ఇది. అలాగే ఇవేమో కుండీలు, 8 అంగుళాల కుండీలు. ఈ స్టాండ్ వెడల్పు వచ్చి 8 అంగుళాలు అనమాట. కుండీ అడుగు భాగం దాంట్లో కరెక్ట్గా పడుతుంది. దాని మీద దీని కాస్ట్ వచ్చేసి 12 కలిపి 500 రూపాయలండి. 12 తెప్పించుకుంటే 500 పడుతుంది. బాల్కనీలో పెట్టుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి, ఇలాంటి చోట్ల చాలా బాగా పనిచేస్తుంది. దగ్గర ఒక 8 కేజీల వరకు, 10 కేజీల వరకు మోస్తుంది. 8 కేజీలు 5 కేజీలు పెట్టుకుంటే దీని మీద చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది స్టాండ్. ఈ పైన ఉన్న రింగ్ ఏంటంటే ప్లాస్టిక్, దాని మీద లోడ్ ఏమి రాదు. లోడ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ కోడలు ఉన్నాయి కదా, వీటి మీద లోడ్ వస్తుంది కాబట్టి బాగా కాస్తున్నాయి. ఇవి లోడ్ బాగా కాస్తుంది. బెస్ట్ పట్టుకోనక అంత పైన ప్లాస్టిక్ ఏంటంటే జస్ట్ అలా హోల్డ్ చేసి పట్టుకోనకే తప్పించి బరువు అంతా ఈ కాళ్ళ మీద, కాళ్ళు స్ట్రైట్గా ఉండటం వల్ల ఏంటంటే ఇవి లోడ్ బాగా కాస్తాయి. నేను లాస్ట్ ఇయర్ తెప్పించాను ఒక 6 కుండీలు, చాలా బాగా 6 స్టాండ్లు ఇప్పటివరకు బాగా పనిచేసినాయి చెప్పి మళ్ళీ తెప్పించాను అనమాట. 12 500. నెక్స్ట్ ఈ కుండీలు చూడండి, ఇవి థర్మోఫార్మ్ కుండీలు. ఇవి ఏంటంటే 8 అంగుళాల కుండీ. 8 అంగుళాల సైజులో ఈ మెటీరియల్తో దొరకట్లేదు బయట ఎక్కడ. నేను ట్రై చేస్తాను. 6 అంగుళాలు 4 అంగుళాలు దొరుకుతాయి. అవి దేనికి పని చేస్తే 4 తప్పి దేనికి పని చేయదు. కాబట్టి ఈ 8 అంగుళాల కుండీ ఈ సైజు దొరకడం ఇక్కడ. ఇందులో 30 కుండీలోనే వచ్చి 1000 రూపాయలు తీసినాడండి. 30 కుండీ అంటే ఒకటి 999 అంత తీసినాడు. ఒకటి 30 రూపాయలు పడింది. 8 అంగుళాల కుండీ 30 రూపాయల కంటే బయట మనకు దొరుకుతుంది. చాలా మెటీరియల్ బాగుంది, తేలిగ్గా ఉంటుంది. అటు ఇటు మోయటానికి అదని, ఆకుకూరలు వేసుకున్నాకని. స్ట్రాబెర్రీ సూపర్ అండి. ఎందుకంటే స్ట్రాబెర్రీ ప్లాంట్ ఇందులో పెట్టుకున్న కరెక్ట్ సైజ్ అనమాట. డ్రైనేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, హోల్స్ విపరీతంగా ఉన్నాయి. మెత్తగా ఉంటుంది, పాడవదు. ఇది అస్సలు పాడవదు. ఎంత ఎండలో పెట్టినా పాడవదు, నీళ్ళలో తడిపేసినా ఏం కాదు. బ్లేడ్తో కోస్తామంటే కోసుకుపోద్ది. అలాగే వేడి చేసి ఏదైనా పెడితే కాదు, అది ఏదైనా ఏ ప్లాస్టిక్ అయినా పోద్ది. బరువు లేకుండా చాలా తేలిగ్గా బాగున్నాయి ఇవి, నాకు బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ సైజు ఇవి తెప్పించండి, స్టాండ్లు అనమాట. ఇవి నేను బయట నుంచి తెప్పించాను. ఫస్ట్ 2 అమెజాన్లో తెప్పించాను. ఇది మట్టుకు బయట ఒక దగ్గర తెప్పించాను. ఇది చూడడానికి చాలా డెలికేట్గా అనిపిస్తున్నాయి. నాకు డౌట్ వచ్చింది. ఈ 16 పీసులు 1000 రూపాయలు. 16 పీసులు 1000 రూపాయలు, అంత కాస్ట్ అవసరమా అనిపించింది. చూడండి, 2 ప్యాకెట్ల కింద పంపించాడు. 8 ఒక ప్లాస్టిక్ కవర్లు, 8 ఒక ప్లాస్టిక్ కవర్లు పెట్టి చాలా తేలిగ్గా ఉన్నాయి. ఇది కాస్తది అనిపించింది, కానీ ఇది పెద్ద సిమెంట్ కుండీని కూడా దీమి పెడితే ఏం కాలేదండి. చాలా బాగా కాస్తుంది. దగ్గర 40 కేజీల వరకు కాస్తుంది. 30 కేజీలు పెట్టుకుంటే బాగుంటుంది దీని మీద. అంటే 15 అంగుళాల గ్రో బ్యాగ్ కూడా దీమి పెట్టాను. సిమెంట్ కుండీ కూడా 12 అంగుళాల సిమెంట్ కుండీ కూడా దీమి పెట్టాను. ఇది బ్రహ్మాండంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది కారణం ఏంటంటే స్ట్రైట్గా ఉన్నాయి లెగ్గలు చూడండి. కాబట్టి ఇలాగ ట్విస్ట్ అయిపోవు. స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే బెండ్ అయిపోయి పాడైపోదు అనమాట. అందుకని నాకు ఎక్కువ బరువు కాస్తుంది. తేలిగ్గా ఉంటుంది ఎక్కడికక్కడ తీసుకెళ్ళడానికి. మెటీరియల్ కూడా గ్యాలనైజ్డ్ ఐరన్ వైర్, చాలా గట్టిగా ఉంది. ఇది చూడడానికి చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇంకా రకరకాలు అమ్ముతున్నారు. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మొత్తం వీటిలన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మళ్ళీ చాలామంది ఏమంటే రేట్లు కావాలని అడగండి, అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను. చిన్న స్టాండ్ల మీద ఇది 10 అంగుళాలు, ఇది 10 అంగుళాలు 9 అంగుళాల కుండీ పెట్టాను. బ్రహ్మాండంగా పట్టింది. అలాగే ఇందాక చూపించిన కుండీ కూడా దీని మీద బాగా పడుతుంది. ఇవి జనరల్గా మీకు పోర్టికోలోని, బాల్కనీలో పెట్టుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇందులో తోటకూర మొక్కలు వేసాను నేను.
వంగ మొక్క నారు వేసాను, అది పెద్ద అయింది. బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, 8 అంగుళాలు 10 అంగుళాలు గ్రో బ్యాగులు కూడా దీని మీద పెట్టుకోవచ్చు. చామంతి పూలతో వేసాను. ఇలాంటివన్నీ కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. కాస్ట్ తక్కువ, 12 డజన్ కొంటే 500 రూపాయలు. నెక్స్ట్ ఈ పెద్ద బ్యాగ్లో పెద్ద కుండ ఉన్నాయి కదా, అంటే పెద్ద స్టాండ్ చిన్నదే కానీ పెద్ద బరువు మోస్తుంది. 15 అంగుళాల బ్యాగ్ చూడండి, 15 అంగుళాల బ్యాగ్ని అవలేలుగా మోసేస్తుంది. అస్సలు జంకట్లేదు. ఎంత మట్టి వేస్తుంది దీంట్లో, 15 అంగుళాలు అంటే బోల్డ్ మట్టి పడుతుంది. అస్సలు జంకట్లేదు అనమాట, అసలు బెదురు రావట్లేదు, అంత గట్టిగా ఉంది. అది చూడడానికి మట్టుకు సన్నగా ఉంది. ఇది 8 అంగుళాలు వెడల్పు అంటే 4 అంగుళాలు ఎత్తు. ఈ స్టాండ్ యొక్కది 8 అంగుళాలు వెడల్పు, బరువు బాగా మోస్తుంది. ఏదైనా పెట్టవచ్చు దీని మీద. ఇది ఇందాక పెట్టిందే మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది. ఈ పెద్ద కుండ మీద నేను ఏం చేశానంటే సిమెంట్ కుండ కూడా పెట్టి చూపిస్తాను మీకు. టబ్ ఒకటి, పెద్ద టబ్బు 25 లీటర్లు పెట్టి టబ్బు కూడా దీని మీద చాలా బాగుంటుంది, ఐరన్ దాని మీద. ఏమన్నా కదా దీని మీద అనమాట నేను చెప్పేది. చూడండి ఎలా ఉన్నాయో, చూడడానికి డెలికేట్గా అనిపిస్తుంది. దీని మీద టబ్బు పెడతాను, అస్సలు ఎక్కడ జంకదు. అడుగున కొంచెం నేల మాది పైన ప్లాస్టింగ్ సరిగ్గా చేయలేదు, అందుకు ఊగుతుంది తప్పించి ఎగుడు దిగుళ్ళు ఉండటం వల్ల ఊగుతుంది. కానీ చూడండి, ఇది స్ట్రైట్గా ఉండటం వల్ల, కోడ్ స్ట్రైట్గా ఉండటం వల్ల అంత లోడ్ కాస్తుంది అన్నమాట. ఇది 25 లీటర్లు పట్టి టబ్ అండి ఇది. ఈ సిమెంట్ కుండ చూడండి ఎంత బరువు ఉంటుంది. ఇది సిమెంట్ కుండ అంటే కుండియే దగ్గర 25 కేజీలు ఉంటుంది, మట్టి వేస్తే దగ్గర 35 కేజీలు. అవలేలగా అనమాట, అసలు జంకు బొంకు లేకుండా ఉంది. నేను దేనికి ప్రిఫర్ చేస్తానంటే 12 అంగుళాల కుండీలు కానీ 12 అంగుళాల గ్రో బ్యాగులు కానీ దీని మీద పెట్టుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, కానీ అది పెట్టుకోండి. 12 అంగుళాల కుండీలకి చాలా బాగుంటుంది. ఇది వచ్చి కాస్ట్ వచ్చేసి 16,000 రూపాయలు. 16 స్టాండ్లు కలిపి 1000 రూపాయలు అనమాట. చూసారు, బకెట్ కూడా బ్రహ్మాండంగా పట్టింది. ఇది కట్ చేశాను మొక్క ఒకటి, సరే మీకు చూపిందామని చెప్పి బకెట్ పెడుతున్నా. బకెట్లో మట్టి ఉందంటే ఖాళీ బకెట్ కాదు ఇది. చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది. ఇతని దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఆ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అతను మీరు ఎంక్వైరీ పెడితే అతను మీరు అన్ని రకాల, అతని దగ్గర ఉన్న రకాలన్నీ మీకు చూపిస్తాడు. నేను చిన్న కుండీల్లోని తోటకూర వేసి తీసేసాను, మళ్ళీ వేయాలి. కట్ చేసాను తోటకూర, 4 ఆటలు వేస్తే బొళ్ళంత వచ్చింది. కట్ చేసి తీసాను, మళ్ళీ వేయాలన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.